ఇప్పుడు జాగృతి పేరుతోని మనకు దాదాపు అంటే చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యం, ఆరోపణలు ఏంది జాగృతి పేరుతోని ఉద్యోగాలు అమ్ముకునేదని, అంటే ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ఉద్యోగాలు ఏమన్నా కార్పొరేషన్ పదవులు కానీ ఉద్యోగాలు కానీ పెట్టిస్తా అని మోసం చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఈ మధ్యలో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆడపిల్లలకు కూడా సేఫ్టీ లేదు, ఉద్యోగాలు పెట్టిస్తామని ఆడపిల్లలను కూడా వాడుకున్నారు. ఒక పిఏ కవితక్క దగ్గర ఉండే ఒక పిఏ ఒక పర్సన్ చేసిరని అంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి జాగృతిలో పనిచేసిన వ్యక్తికి కూడా ఉద్యోగం పెట్టిస్తా అని డబ్బులు తీసుకొని పెట్టకుండా అమ్ముకున్నాడని అంటున్నారు. జాగృతిలో పనిచేసిన ఉద్యోగి కాదు, నాకు సంబంధించినటువంటి వ్యక్తి, నా కింద ఉన్నటువంటి ఒక మండల కన్వీనరు కవితక్క మంత్రికి వచ్చి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్నటువంటి గుండారం సబ్ స్టేషన్ లో ఆయన ఆటో నడుపుకుంటాడు. 3 సంవత్సరాల నుంచి అన్న నాకు జాగృతి అంటే ఇష్టం, కవితక్క అంటే ఇష్టం, మీ దగ్గర పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అన్న నేను చదువుకున్నది ఐటీఐ చేసిన, ఈ నాకు సంబంధించిన ఒక జాబ్ ఇప్పుడు అవకాశం వచ్చింది, కవితకు వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి అంటే మంత్రికి ఒక సందర్భంలో కవితకు వచ్చినప్పుడు ఇదే పుట్టమది గారు ఎమ్మెల్యే ముందట నేను చెప్పిన, అక్క ఇట్లా ఉంటే మన కార్యకర్త బాగుపడతాడు, ఫుల్ టైం మీ గురించి పనిచేయడానికి రెడీ ఉన్నాడు, ఆల్రెడీ చేస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళను మనం ఆదరించాలని చెప్తే సరే అని చెప్పేసి పక్క ఉన్న పిఏ గానికి చెప్తే వాడు అన్ని డీటెయిల్స్ నా దగ్గర నుంచి తీసుకొని వాడు ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉందో చూసి వానికి నచ్చినోనికి వానికి పైసలు ఇచ్చినోనికి ఆ జాబ్ లో పెట్టించి, అంటే ఇంకొకటి నేను చెప్తా, ఆ అమ్ముకున్న జాబ్కు నాకు రేపైతే మాపైతే అనుకుంటే 6 నెలలు దింపినవాడు. అంటే నా దగ్గరనే ఇట్లా చేస్తే ఎంతమంది దగ్గర ఏం చేసిండు, కొన్ని ఎట్లా అంటే మనం ఒక సంస్థలో పనిచేసినాము, ఒక సంస్థకు అధినేత కవితక్క ఉన్నారు, ఒక మాట చెప్తే లాభం చేకూరుతుంది కార్యకర్తకు, సంస్థకు అవుతుంది, పేరు తలుచుకున్నాడు, అర్హుడు, మళ్ళా ఇల్లీగల్ గా చేయాలన్నది ఎవడు పోతలే, మేము వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ లెవెల్లో, కానీ మేము సక్రమైన అంతే కదా, అది గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లు రాసి చేసేది కాదు. ఒక మాట ఆయనకి స్కిల్ ఉన్నది, ఆయనకు ఐటీఐ చేసిండు, అప్రెంటిస్ చేసిండు, అన్ని చేసిండు, ఆయనకు అవకాశం ఇవ్వండి అక్క అని చెప్పినాము. దాన్ని వీడు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు, అమ్ముకున్న దాన్ని 6 నెలలు దింపాడు. మళ్ళీ అక్కడ మండల ఎంపీపీ తెలియదు. అయితే ఎగ్జాంపుల్ పలానా చూడు సంగ్రామ్ మీద చెప్తున్నాడు దాన్ని చేసి పెట్టు అని చెప్తే అన్ని డీటెయిల్ తీసుకొని దానికి సంబంధించిన కాంట్రాక్ట్ తో మాట్లాడి వేరే వాళ్ళ దగ్గర 7 లక్షలకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న దానికి నాకేం చెప్తాడంటే కాంట్రాక్టర్ లేడు, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని నన్ను 6 నెలలు హైదరాబాద్కు కరీంనగర్ దింపించాడు. అంటే ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి, నా ఎంబడి గజ్వేల్లో పనిచేసినటువంటి వ్యక్తి, జగిత్యాలలో పనిచేసినటువంటి వ్యక్తి, అతను ఇలా చేసి విసిగిపోయి ఉన్న భూమిని అమ్ముకొని 45 లక్షలు పెట్టుబడి పెట్టి ఐవిజన్ అని చెప్పేసి సిఏ అకాడమీ పెట్టుకున్నాడు. సిఏ అకాడమీ పెట్టుకుంటే అక్కడ వేరే అకాడమీలో అంతకుముందు ఓపెన్ చేసినటువంటి సందర్భంలో కవితక్క మళ్ళా ఈ పిఏ శరత్ రావు అనే అక్కడ డబ్బులు తీసుకొని అది ఓపెనింగ్ చేసి ఆ పరిచయంతో వాడు ఇళ్ళకి వచ్చి నేను ఫ్యాకల్టీగా పనిచేస్తా అని చెప్పేసి నువ్వు మార్కెటింగ్ చూసుకో అని చెప్పేసి ఈయన పెట్టుబడి పెట్టినా నేను మార్కెటింగ్ అన్ని జిల్లాలు తిరుగుకుంటా పిల్లల్ని గ్యాదర్ చేసుకుంటా ఇన్స్టిట్యూట్లో తిరిగి అందరినీ అక్కడికి తీసుకపోతే వాడు వీడిని అడ్డం పెట్టుకొని ఏం చేసిండంటే వాడు ఈ పిల్లలందరినీ తీసుకుపోయి హిమాయత్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అన్ని పెట్టిండు. ఈయన అన్ని తిరుగుడు, అన్ని జిల్లాలు తిరిగి అందరినీ గ్యాదర్ చేసి నమ్మకంతో వానికేం ధైర్యం, ఇక్కడ ఉన్నాడు కదా అనే ధైర్యం, మనిషి ఉన్నాడు కదా నాకు చెప్పడానికి. పెట్టిన తర్వాత ఇక్కడికి వస్తే పిల్లలు లేరు, వీళ్ళు వేరే పెట్టిన తర్వాత ఆయన ఆంధ్రాకు సంబంధించిన దాన్ని అడ్డం పెట్టుకొని ఒక నారాయణగూడ సిఐ భీమిరెడ్డి ఫస్ట్ దోస్తానే చేసింది ఆంధ్రోళ్ళతోనే. వాళ్ళకి లాభం ఎక్కడ వస్తే అక్కడ తెలంగాణ, అంటే వీళ్ళ కుటుంబానికి లాభం ఎక్కడ ఉంటే ఆడ ఆంధ్రోడా తెలంగాణ అన్నాడు కాదు. వీళ్ళు మెగా కృష్ణారెడ్డి కూడా ఆంధ్రోడే. ఇలా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు కదా, మళ్ళీ మెగా కృష్ణారెడ్డి కూడా ఆంధ్రోడే. అంత పెద్ద కాంటాక్ట్ అప్ అయిపోయింది కదా, వీళ్ళ లాభం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు చూస్తే అర్థమవుతున్నది. ఇప్పుడు ఈయన పోయి అడిగితే వాడు నువ్వు ఇక్కడికి వస్తే ఖాళీలో కొడతా, ఈయన పెట్టుబడి భూమి అన్ని అమ్ముకొని ఆయనకు లాస్ట్ ఆప్షన్ ఏమి లేదు, వేరే ఏం లేదు. ఉన్న భూమి అమ్ముకొని జాగృతి సంస్థలో పనిచేసి ఉన్న భూమి అమ్ముకొని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి కష్టపడి కరీంనగర్లు అన్ని జిల్లాలు తిరిగి అన్ని ఇన్స్టిట్యూట్లో తిరిగి మా అకాడమీ ఉంది, మీరు హైదరాబాద్ లో పలానా లగడికపూర్లో ఉంది రండి అని చెప్పి బతిలాడి తీసుకుపోయి జైన్ చేసుకుంటే ఒక 150 మంది పిల్లల్ని వీడు కట్టగలుపుకొని హిమాయత్ నగర్ లో ఒక కుంపడి పెట్టి అక్కడికి వస్తే ఖాళీర కొడతా అని చెప్పేసి ఈయనకి చెప్తే ఈ ఇష్యూ కవితక్క మేనమామ దగ్గరికి పోయింది. ఒక మన కరీంనగర్ లో ఉన్నటువంటి పెద్ద లీడర్ తిరుపతి రావు గారి ద్వారా కూడా సమాచారం పోయింది. అంటే అబ్బో మేము ఇందులో ఎంటర్ కామనే పరిస్థితికి వచ్చింది.
అంటే చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఉల్టా ఈయన ఏమని దాగేస్తారంటే భీమ్ రెడ్డి అనేటోడు అప్పుడు సిఐ, ఇప్పుడు రామచంద్రపూర్ పటాన్ చెరువు దగ్గర ఏసీబీగా పనిచేస్తాడు. ఈ కేసు ఇంకా ఉంది, దీన్ని కూడా బయటికి తీయాలి, ఆయనకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి.